ఇందాక వారు చెప్పినట్టుగా నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకునవ్వబట్టి ప్రకాశం, నెల్లూరు దాదాపు ఒక 5-6 ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది. సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం 10th అయిన తర్వాత ఇప్పుడు దాకా తెలీదు, ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళు. సో వారికి నాకు సీట్ రావడానికి ఆనం వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశారు నాకు. సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు. ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే దోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, గౌరవ సామాజిక సంక్షేమ వికలాంగుల వృద్ధుల సంక్షేమ సచివాలయ గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి, వారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వేదికపైన ఆశీనులైన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి శ్రీనివాసులు రెడ్డి గారు, వీరికి ప్రత్యేకించి మాగుంట కుటుంబీకులతోటి నా చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన బంధం ఉంది. వారికి, మా నాన్నగారికి వారు చాలా కావాల్సిన స్నేహితులు. సో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత, నమస్కారం. అలాగే గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం.